మన ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో ఈ దర్శన పండుగ యొక్క మొదటి రోజు దైవ సేవకులకు చేరి కూడి వచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. అందరూ చెప్పండి, అందరికి వందనములు. బాగున్నారా? ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా వందనములు అని చెప్పి బాగున్నారని పలకరించండి. సెకండ్ ఇవ్వండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుంచి ఆశీర్వదించును గాక. వన్ వే ట్రాఫిక్కేనా? నన్ను కూడా ఆశీర్వదించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఇంకెవరు అటు ఇటు లేచి అటు ఇటు తిరగకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసేయండి. క్లుప్తంగా మీకు అవసరమైనటువంటి మాటలు మీతో పంచుకొని ముగించి ప్రార్థన చేసి పంపిస్తాను. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టి ఆలకించండి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఉపమానం రాయబడింది. అది ఎవరి నోటి నుంచి వచ్చింది అనంటే, ఎవరు చెప్పారు అనంటే, సాక్షాత్తు యేసయ్య నోటి నుంచి వచ్చినటువంటి ఉపమానం అది. గత సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలో, శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనల్లో నేను వాక్యం చదువుతా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం నా హృదయాన్ని హత్తుకుంది, నన్ను ఎంతగానో కదిలించింది, నాలో ఒక మార్పును తీసుకొచ్చింది. ఆ వాక్యం చదివిన తర్వాత నేను కొంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర గడపడానికి ఆ వాక్యం నాకు దోహదపడింది, సహాయపడింది. అదేంటంటే, ఈరోజు ఈ పూట ఏం వాక్యం చెప్పాలని నేను ప్రభు సన్నిధిలో గత కొన్ని రోజులుగా కంటిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో నుంచి యేసయ్య నోటి నుంచి వచ్చినటువంటి ఆ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక యజమానికి ఒక పెద్ద ద్రాక్ష తోట ఉంది. మీకు అందరికీ తెలిసిందే. ఇది ఒక ప్రత్యేకమైన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడునుగాక. యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. పగలైతే ఎక్కడే కూర్చుంటూ ఉంటాను నేను, చల్లగా ఉండిద్ది. యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక్క అంజూరపు చెట్టు ఉంది. చాలా పెద్ద ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక్క అంజూరపు చెట్టు. ఎన్నో ద్రాక్ష చెట్లు ఉన్నాయి. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ద్రాక్ష చెట్టు ఎలా ఉండిద్దో తెలుసా? ఒక చిన్న తీగ మొదలైద్ది, ఒక పందిరిలాగా పాకిద్ది. తీగ కాండం చిన్నగానే కొంచెంగానే ఉండిద్ది. అది ఎదిగి పందిరిలాగా పాకిన తర్వాత దానికి వచ్చే ఫలాలు ఉంటాయండి, గుత్తులు గుత్తులుగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉండిద్ది ద్రాక్ష చెట్టు. కానీ ఈ అంజూరపు చెట్టు అలా కాదు. అనేక ఫలాలు ఎంతో రుచిగా మాధుర్యంగా ఉండే ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. దేవుని బిడ్డలారా, ఆ తోట యజమాని ఆ అంజూరపు చెట్టును తీసుకొని వచ్చి ఎక్కడ నాటాడు అని అంటే, మధ్యలో నాటాడు. ఆ ద్రాక్ష తోట మధ్యలో నాటాడు. ఈ అంజూరపు చెట్టు గురించి యేసయ్య నోటి నుంచి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయి అనంటే, ఇక్కడ ద్రాక్ష తోట అనంటే ఎవరికి గుర్తుగా ఉంది అనంటే, సంఘానికి గుర్తుగా ఉంది. అంజూరపు చెట్టు అనంటే ఎవరికి గుర్తుగా ఉంది అనంటే, ఈ దర్శన పండుగలో పాలు పొందినటువంటి నీకు గుర్తుగా ఉంది. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు చెప్పండి గట్టిగా, అది పోయేదాకా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంజూరపు చెట్టు, ఒకే ఒక అంజూరపు చెట్టు ఎవరికి గుర్తుగా ఉంది అనంటే నీకు గుర్తుగా ఉంది. ఎంతో ఇష్టపడి ఈ ద్రాక్ష తోట యజమాని, ఇటు చూడండి, ఇది ఒక అంజూరపు చెట్టు అనుకోనండి, ద్రాక్ష తోట మధ్యలో ఉంది. దీని ఫలములు భుజించాలి అనని పరమగీతాల్లో రాసుండిద్ది. ఆయన తన ఉద్యానవనములోనికి ప్రవేశించి తనకిష్టమైన ఫలములను అతను భుజించునుగాక. ఉద్యానవనంలోనికి అంటే తోటలోనికి ప్రవేశించినప్పుడు ఆయనకి ఏ కాయ ఇష్టమో, ఇప్పుడు మామిడి పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో, కొయ్యటానికి ఎవరైనా వాటి వైపు చూస్తే ఏ కాయను పడితే ఆ కాయను కోస్తారా?
చెప్పండి అమ్మా, మీకు మాటలు వచ్చినా రావా? మాటలు రావా? ఏ కాయలు పడితే ఆ కాయలు కోస్తారా? ఇష్టమైన పండిన కాయను కోస్తారా? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. ఇష్టమైన కాయనే కోస్తారు. ఆయన తన ఉద్యానవనంలోనికి ప్రవేశించి ఇష్టమైన కాయలను అతడు కోస్తాడు, భుజిస్తాడని వాక్యం చెప్తా ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టుని ఎందుకని నాటుకున్నాడు ఆయన అనంటే ఇది ఎదగాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ చెట్టు పుష్పించాలి. ఆమెను చెప్పండి. ఇది ఫలములు ఫలించాలి. అంటే ఈ చెట్టు ఎవరు? ఈ చెట్టు ఎవరు? చెప్పండి అమ్మ, నోరు తెచ్చి చెప్పండి. ఈ చెట్టు నీవే. అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం మీద సంవత్సరం నీవు క్రీస్తులో ఎదగాలి, సంఘములో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఎదుగుతా ఎలా ఉండాలి అని అంటే, ఒక సంవత్సరం నువ్వు పువ్వులు పూసే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఫలములు కాసే వ్యక్తిగా ఉండాలి. ఫలములు కాసే స్థాయిలోనికి వచ్చిన నీవు నిన్ను చూసినప్పుడు యేసయ్య ఆకలి తీర్చే వ్యక్తిలాగా నీవు ఉండాలి. ఆమేన్. అంజూరపు చెట్టు ఏంటి రాజన్న? ఆ చెట్టుకు నన్నెందుకు పోలుస్తావు రాజన్న అని అంటారేమో మీరు. ద్రాక్ష తోట మధ్యలో ఒక్క అంజూరపు చెట్టు అంటే గుర్తేంటో తెలుసా దేవుని బిడ్డలారా? నీవు యేసయ్యకి చాలా ప్రాముఖ్యమైన విలువ కలిగిన వ్యక్తివి. నిన్నెంతగానో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు గనక దివి నుంచి భూమికి మనుష్య కుమారునిగా, దాసునిగా దిగివచ్చి ఆఖరి రక్తపు ఒట్టు వరకు యవ్వన నిరపరాధ రక్తం, దోషము కానీ పాపము కానీ లేని అమూల్యమైన రక్తం, సృష్టికర్త మనిషిగా మారి మనుష్యునిగా ఏమండి దాసుని స్వరూపమును ధరించి నీ కొరకు వచ్చి ఎందుకు ప్రాణం అర్పించాడు అని అంటే మీరు అడుగుతారు ఇప్పుడు, యేసయ్యా రేపు గుడ్ ఫ్రైడే, కర్చీఫ్లన్నీ తడిసిపోతాయి. చర్చి గోడలు చూస్తే చర్చి గోడల నిండా శివుడే. ఎందుకని నేనంటే, అయ్యా నా కోసం సిలువ మోసేవయ్యా. అవును, 10 సంవత్సరాలు ఇదే ప్రశ్న, నా కోసం సిలువ మోసేవనైనా, నా కోసం కొరడా దెబ్బలయ్యా, నా కోసం ఏం చేస్తారు చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. ఓ కచ్చిపులు తుడిచేస్తూ ఉంటారు, ఓ ఏడుస్తూ ఉంటారు. నీకోసమే ఈ సంవత్సరం ఏమని అడుగుతున్నావు నువ్వు? అయ్యా నా కోసం సిలువ వేయబడ్డావా? అవును, ప్రభు చెప్తున్నాడు నీ కోసమే సిలువ వేయబడ్డాడు. నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు దిగి వచ్చాడు, నీ కొరకు సిలువ మోసాడు. నీ స్థానంలో నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు, నీ స్థానంలో నీకు రావాల్సిన మరణాన్ని ఆయన పొందుకున్నాడు. నీ శిక్షను భరించి నీ సిలువను మోసి నీకు బదులుగా సిలువలో వేలాడి ప్రాణం అర్పించాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం అందరం గట్టిగా. నిన్ను ప్రేమించి ఉండకపోతే నీ కొరకు ఎంత త్యాగాన్ని ప్రభు ఎలా చేసి ఉంటాడు? నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు సిలువ మోసాడు, నిన్ను ప్రేమించాడు గనక నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నిన్ను ప్రేమించాడు గనక ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, నిన్ను ప్రేమించాడు గనక ప్రక్కలో పల్లెపు పోటు పొడిపించుకున్నాడు, నిన్ను ప్రేమించాడు గనక చేతులలో కాళ్ళలో శీలలు కొట్టించుకున్నాడు. ఇంకా ఎంతకాలం అడుగుతూ ఉంటావు, అయ్యా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును, నేను ప్రేమిస్తున్నాడు యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుకనే ఈ లోకంలో నీ కొరకు నీ రక్త సంబంధికులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ప్రాణమిత్రులు కానీ, నీ బంధుమిత్రులు కానీ ఎవ్వరు చేయలేని ఒక గొప్ప ప్రాణ త్యాగాన్ని యేసయ్య నీ కొరకు ఆ కలువారి శిలువలో చేశాడు. ఆయన చేసిన ఆ శిలువ బలియాగము ద్వారా నాకేంటన్నా అని అంటారేమో మీరు. నీ ఆత్మ అగ్ని ఆరని పురుగు చావని నరకం నుంచి తప్పించబడి యుగాయుగములు సంతోషం ఉండే కన్నీరు లేని పరలోక రాజ్యానికి యేసయ్య ప్రాణత్యాగం ద్వారా నీకు సిద్ధపరచబడి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక్క అంజూరపు చెట్టు మీలో ఎవరైనా ఈరోజు పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ఉంటే కనుక హ్యాపీ బర్త్డే టు యూ. ఈ నెలలో ఎవరైనా పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ఉండుంటే వాళ్ళకి హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరు లేరా? మరి థ్యాంక్స్ అన్నా అని చెప్పరేంటి? ఎందుకు చెప్పానో తెలిసిన, ఈ అంజూరపు చెట్టుకి నిన్నెందుకు వాక్యంలో పోల్చాడు యేసయ్య అనంటే,
ఇంకా అర్థమయ్యేలా చెప్తానేనండి. ద్రాక్ష తోట ఎంత ఉన్నా కానీ ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక్క అంజూరపు చెట్టు దేనికి గుర్తుగా ఉంది అని అంటే నీకే. ఈ అంజూరపు చెట్టు నీవే. హ్యాపీ బర్త్డే టు యూ అని నేను చెప్పి ఎందుకు చెప్పానో తెలుసా? తల్లి గర్భం ధరించినప్పుడు నిన్ను నీ తల్లి కనకముందు, నన్ను నా తల్లి కనకముందు, తల్లి గర్భం ధరించకముందు కోట్ల కణాలు, అంటే రాజన్న లాంటోడు నా తల్లి గర్భంలో కోట్ల కణాలు. మీలో వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా సరే నీవు ఎలా పుట్టావో తెలుసా? నీవెంత ప్రత్యేకమైన వ్యక్తివి, నీవెంత దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అనే దానికి ఒక చక్కటి మాట చెప్తున్నాను చూడండి. 5 కోట్ల కణాలు తల్లి గర్భంలో ఏర్పాటు చేయబడితే, ఏమండి, పిండముగా ఏర్పాటు చేయబడటానికి 5 కోట్ల కణాలు బయలుదేరితే ఆ 5 కోట్ల కణాలన్నీ ప్రక్కకు వెళ్ళిపోతే ఈ ఒక్క కణమే రాజన్నగా బయటకు వచ్చింది. 5 కోట్ల కణాలన్నీ చచ్చిపోతే నువ్వు బయటకు వచ్చావు. అర్థమైందా మీకు? అర్థం కాలేదు కదా? ఒక చేప కడుపులో గుడ్లు చూసారు ఎన్ని ఉంటాయో? అర్థమవుతుందా? అలాగా ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చే దానికి ముందు గర్భంలో ఎన్ని కణాలు పుడతాయి, ఎన్ని ఉద్భవిస్తాయి అంటే 5 కోట్ల కణాలు. ఆ 5 కోట్ల కణాలన్నీ చస్తే నువ్వు పుట్టావు, బయటకు వచ్చావు. ఎట్టి చెప్పండి హల్లెలూయా అని. జీవితం యొక్క విలువ తెలియచేసే మాట ఇది. ఒకవేళ మనుషుల దృష్టిలో నీవు విలువలేని వ్యక్తివేమో, గోంగూరలో పురుగును తీసి పారేసినట్టు నన్ను తీసి పారేస్తున్నారని చెప్పానని ఫీల్ అవుతూ వస్తున్నారేమో. కుటుంబంలో విలువ లేక, కుటుంబంలో నీకు దక్కాల్సిన గౌరవం దక్కక, విరిగి నలిగినటువంటి మనస్సుతో ఈ దర్శన పండుగలో పాలు పొందేవేమో. మనుషులు నిన్ను లెక్కగట్టకపోయినా పర్వాలా, మనుషులు నీ పేరు తీసివేసినా పర్వాలా, మనుషుల దృష్టిలో లేకపోయినా పర్వాలా, ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యేసయ్య దృష్టిలోని ఒక విలువ కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. చెప్పుకోండి, ఏమని చెప్పుకోవాలి తెలుసా? నేను మనుషులకు విలువ లేకపోయినా. చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. ఎవరికండి? ఆయనకి విలువగా ఉన్నావు నువ్వు, చాలు. అర్థమవుతుంది నేను ఆ మాటలో? నిన్ను ఏరి కోరి తీసుకొచ్చాడు ఈ దర్శన పండక్కి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడి వచ్చిన మీరు ధన్యులు. ఈ దర్శన పండుగలో ఈ మొదటి రాత్రి నువ్వు వర్తమానం ఆలకిస్తున్నానంటే ఇక్కడ కూర్చొని ఉన్న ఎస్పెషల్లీ నీ పట్ల దేవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, సంకల్పం, ఒక అనాది ప్రణాళికను దేవుడు నీ విషయంలో కలిగి ఉన్నాడు. నీకు ఏదో చేయడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయడానికి ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చాడు. నీ తొక్క నాట్యంగా మార్చడానికే తీసుకొని వచ్చాడు. నీ కన్నీరు తొడవడానికే తీసుకొని వచ్చాడు. కొట్టుబోతు తలని కొట్టేయడానికే తీసుకొని వచ్చాడు. సొంతలేని దాన్ని సంతానం కలిగిన దానిగా మార్చడానికే ప్రభు తీసుకొని వచ్చాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది నువ్వు గుర్తించాలి ఈ పండుగలో. ఆమేన్. గుత్తులుగా నా ప్రభు మీకు ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడు, వెదజల్లబోతున్నాడు మీకు ఈ పండుగలో. 4 దినాలు వాక్యంలో నుంచి, తన దైవ సేవకునిలో నుంచి, ఏమండి, ఈ పండుగలో చేరి కూడి వస్తున్న వారందరికీ ఏది అవసరమో, ఏది కావాలో, ఏది అక్కరగా ఉందో, ఏది కోరుతూ అయ్యా నాకు ఇది కావాలయ్యా, అయ్యా నాకు ఇది ఇవ్వునైనా, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నేను బాప్తిజం తీసుకుంటాను, నేను నీ సాక్షిగా నిలబడతానని చెప్పి నువ్వు ఆశిస్తున్నావు కదా. నీ కోరికను దేవుడు తీర్చి తృప్తిపరచబోతా ఉన్నాడు. నీ కోరిక సిద్ధింప చేయబోతా ఉన్నాడు. ఆమేన్. నిన్ను ఏరి కోరుకున్నాడు గనక ఇక్కడికి తీసుకొని వచ్చాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చూద్దాం. చెప్పాను.
నిజంగా అండి, చదువమ్మా. ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము. ఒకసారి తలెత్తుతారా? నీకంటే డబ్బున్నవాళ్ళు, నీకంటే గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు, నీకంటే అందచందాలు జ్ఞానం కలిగిన వాళ్ళు, నీకంటే మాట నేర్పరులు, నీకంటే ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు ఎందరో నీకంటే ముందుగా ఇప్పుడు మట్టిలో నిద్రపోతున్నారు. ఎంతమంది చనిపోలా? ఈ సంవత్సరాన్ని మనతో పాటు కలిసి ప్రారంభించిన వాళ్ళు ఇప్పుడు లేరు. హల్లెలూయా. ఒకసారి మరొకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. నీకంటే సిరి సంపదలు ఉన్నవాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, మేడమిద్దెలు కలిగిన వాళ్ళు ఎందరో నీకంటే ముందుగా చనిపోయినప్పటికీ, ఈ లోకం నుంచి వేరు చేయబడినప్పటికీ ఈ సంవత్సరంలో నేను ఇంకా బ్రతికి ఉంచాడు అంటే అర్థం ఏంటి? నీకు వచ్చిన రోగంతో, నీకు వచ్చిన సమస్యతో నిన్ను చనిపోనివ్వకుండా ఈ సంవత్సరం కూడా బ్రతికించి ఉంచి ఈ మీటింగ్లకి నేను తీసుకొచ్చాడంటే అర్థం ఏంటి? పాము కాటేసినా కానీ ఇంకా బ్రతికి ఉన్నావు అని అంటే, నీకున్న సమస్యలలో ఇంకా నువ్వు చావకుండా బ్రతికి ఉన్నావు అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో చాలామంది చెప్పే మాట ఏంటి అని అంటే, ఆయన బ్రతికించాడు కానీ నేను బ్రతికున్నానయ్యా. అయ్యా రాజనయ్య, అయ్యా రాజయ్య గారు, నీ ప్రార్థన వలన నేను బ్రతికున్నాను, యేసయ్య దయ వలన కృప వలన నేను మళ్ళీ ఈ సంవత్సరం మీటింగ్కి వచ్చాను అని చెప్తారు. నువ్వు బ్రతికి ఉన్నావు దేవుని కృప వలన, దేవుని దయ వలన ఈ దర్శన పండుగ మీటింగులకు నువ్వు వచ్చావు. నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు అని అంటే అర్థం ఏంటి? చూడండి, ఈ యజమాని స్పీడ్గా రా, దా దా స్పీడ్గా. ఈ ద్రాక్ష తోట అంతటికీ యజమాని ఈయనేమో తోటమాలి. దా పర్లేదు రా, అక్కడ కూర్చో, చెట్టు పక్కన కూర్చో, మొక్కలే. తోటమాలి యజమాని. ద్రాక్ష చెట్టు మధ్యలో, ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు. ఈ యజమాని 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు చూస్తూ వస్తున్నాడు, అంజూరపు చెట్టు. దేవుని బిడ్డలారా, ఈ మీటింగ్లు ఎట్లా జరుగుతాయని చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీటింగ్లు అంట ఏంటో దర్శన పండుగ అంట ఏంటో విజయవాడ మొత్తం చేశారు వాల్ పోస్టర్లు, వీళ్ళు ఏంటో శుభ్రం చేస్తున్నారు. ఏంటి ఆ మీటింగ్ సంగతి ఏంటి, మనోడి సంగతి ఏంటో చూద్దామని చెప్పని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏం చూద్దామని వచ్చావో, ఎవరిని చూద్దామని వచ్చావో నాకు తెలియదు, కానీ ఆయన అగ్ని నేత్రాలతో ఈ మీటింగ్లో కూర్చున్నటువంటి నిన్ను నా ప్రభు చూస్తూ ఉన్నాడు. జాలి కలిగినటువంటి, దయ కలిగిన ఆయన కన్ను చూపులతో నీ మీద దృష్టి నిలిపి దర్శన పండుగలు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నిన్ను ఇప్పటి నుంచి చూడట్లా, ఆయన గత కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నాడు. నన్ను చూస్తున్నాడా అని అనుకుంటున్నావు నువ్వు, నిన్ను చూస్తున్నాడు. లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తున్నాడు, న్యాయాన్ని చూస్తున్నాడు. ప్రతి మనిషి చేసే చెడు పనులను చూస్తున్నాడు, ప్రతి మనిషి చేసే మంచి పనిని చూస్తున్నాడు. ఒక మనిషి దేవుని చిత్తాన్ని చేయటం చూస్తున్నాడు, ఒక మనిషి దేవుని చిత్తాన్ని చేయకుండా వదిలేయటం చూస్తున్నాడు. నీవు దేవుని చిత్తం చేస్తున్నావా, దేవుని చిత్తం చేయకుండా వదిలిపెడుతున్నావా అనేది ఆయన చూస్తున్నాడు. నీవు నీతిమంతుడివై ఉంటున్నావా, అనీతిమంతుడివై ఉంటున్నావా, నువ్వు పరిశుద్ధుడివై ఉంటున్నావా, లేకపోతే లోకపు రచ్చులో ఉంటున్నావా అనేది నా ప్రభు చూస్తున్నాడు. ఈ దర్శన పండుగలో, ఈ మీటింగ్లో ఆయన కనుచూపుల పరిధిలోనే నీవు నిలబడి ఉన్నావు. నీ వైపు ఆయన జాలితో, దయతో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టును చూస్తున్నాను, కానీ ఈ చెట్టులో ఒక్క కాయ కూడా లేదే. అంజూరపు చెట్టుకున్న ప్రాముఖ్యమైనటువంటి విశేషత ఏంటి అనంటే, చూడండి, ఆకులు ఎన్నున్నాయో అంజూరపు కాయలు కూడా అన్నీ ఉంటాయి.
హల్లెలూయా. బైబిల్లో మరి ఒక చోట ఏమని రాయబడింది అనంటే, ఆయన ఆకలి కొనినప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ఆ కాయలు తిని ఆకలి తీర్చుకుందామని వెళితే కాయలు కనబడలేదంట. ఏంటండి? హలో, ఏం కనబడలా? చెప్పండి, నోరుదే చెప్పండి. కాయలు కనబడలా అంటే అర్థం ఏంటి? ఇది ఆకర్ష మంత్రంలో ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆకర్షిస్తుంది కానీ తన దగ్గరికి ఆకలి తీర్చలేకపోతుంది. షోయింగ్ ఎక్కువ ఈ చెట్టుకి, అంటే ఫలాలు లేవు కానీ ఆకులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఆకర్షిస్తుంది ఆకలితో ఉన్నవారిని. అంటే ఫలాలు కలిగిన చెట్టులాగా నటిస్తుంది కానీ ఫలాలు లేని చెట్టు ఇది. అందరూ శ్రద్ధగా వినాలమ్మా. వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది వేషం వేసింది. ఏ వేషం? నా దగ్గర ఫలాలు ఉన్నాయి, ఆకలితో ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, నేను మీ ఆకలి తీరుస్తాను అన్నట్లుగా ఆకర్షిస్తుంది కానీ వేషం వేసి వేషాలు వేస్తుంది కానీ ఫలాలు లేవు. వేసేదైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారులను క్షమించడు. భక్తి అనే ముసుగులో ఉండి భక్తిలోని శక్తిని చూపించలేక భక్తికి తగిన ఫలములు లేకుండా ఉంటే గనక ఆయన సహించలేడు. 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టును చూస్తున్నాను నేను. ఈ చెట్టుకి ఎంతో ప్రయాసపడ్డాం, ఎరువేసాం, గాడి తవ్వాం, నీరు పోసాం, దీనికోసం ఎంతో ప్రయాసపడ్డాం, ఇంత ఎదిగేలాగా చేసాం, కానీ దీనికి ఒక ఫలం లేదే. కనుక తోటమాలిని పిలిచి చెప్తున్నాడు, బాబు ఈ అంజూరపు చెట్టుని గొడ్డలితో నరికివేయి. ఏమంటున్నాడండి నాన్న? తల్లి ఏమంటున్నాడమ్మా? గొడ్డలి తీసుకొని 3 సంవత్సరాలను చూస్తున్నాను ఈ చెట్టు ఫలించిద్దేమో అని. ఫలించదే. 3 సంవత్సరాలు. ఒకవేళ ఈ సంవత్సరం నుంచి లెక్కేద్దాం. ఇది ఏ సంవత్సరం అండి? 2000. పోయిన సంవత్సరం ఏ సంవత్సరం అండి? అంతకుముందు సంవత్సరం ఏ సంవత్సరం అండి? చెప్పండి అమ్మా. 2022, 2023, 2024, 2025. 3 సంవత్సరాల నుంచి ఒకవేళ నిన్ను ప్రభువు చూస్తా వస్తున్నాడేమో. మారు మనసుకు తగిన ఫలాలు నీలో లేవేమో. ప్రభు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి. అంటే ఏంటి తెలుసా? మారు మనసుకు తగిన ఫలము బాప్తిస్మం. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా వస్తున్నావేమో నువ్వు. ఈ దర్శన పండుగ మీటింగ్లో ఈ మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీకు కొంత సమయం ఇచ్చాను నేను ఇప్పటికే. నువ్వు మారు మనసు పొందాలని, బాప్తిస్మము పొందాలి అనని, రక్షణ పొందాలి అని చెప్పానని నేను నీకు కొంత సమయం ఇస్తా వచ్చాను. అయినా నీలో మారు మనసుకు తగిన ఫలము బాప్తిస్మం నీలో కనబడట్లా. నేను చర్చికి వెళ్తున్నానండి, గత కొంతకాలంగా చర్చికి వెళ్తున్నానండి, వాక్యం వింటున్నానండి, మరి బాప్తిజం తీసుకున్నారండి? లేదండి. చర్చికి వెళ్తానండి కానీ ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి, స్టేషన్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. నేను స్టేషన్లోనే పనిచేస్తానండి అని అంటూ ఉంటారు. స్టేషన్లో పనిచేసినంత మాత్రాన ట్రైన్కి టికెట్ లేకుండా ట్రైన్లు వెళ్ళిపోగలరా? చెప్పండి, ఎవరిదే చెప్పండి. నువ్వు చర్చికి వెళ్తా ఉన్నా కానీ చర్చిలో కానికిస్తున్నావు మంచిదే, దశంభాగం ఇస్తున్నావు మంచిదే, పరిచయం చేస్తున్నావు మంచిదే, కానీ మారు మనసుకు తగిన ఫలం బాప్తిజం అనేది నువ్వు పొందితే కనుక పరలోక రాజ్యానికి నీవు టికెట్ పొందుకున్నట్లే. ఆమెను చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ప్రభు నీతో ఈ రాత్రి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ పండగకి బాప్తిజం తీసుకుంటా, క్రిస్మస్కి బాప్తిజం తీసుకుంటా, న్యూ ఇయర్కి బాప్తిజం తీసుకుంటా, గుడ్ ఫ్రైడేకి బాప్తిజం తీసుకుంటా, దర్శన పండగకి బాప్తిజం తీసుకుంటా, పండగలెన్నో గడిచిపోవుచున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవా. పండగలెన్నో గడిచిపోవుచున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవా.
నేడే రక్షణ దినముగా పరుగిడి రావో మానవా, నేడే రక్షణ దినముగా పరుగిడి రావో మానవా, ప్రభు యేసు చెంతకు చేరవా, ప్రభు యేసు చెంతకు చేరవా. పండగలెన్నో గడచిపోవుచున్నవి, కొట్టండి. నీ జీవితంలో మార్పు లేదు మానవా, పండగలెన్నో గడచిపోవుచున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవా. కల్వరిలోన యేసయ్యను చూడవా, కాలువ కట్టి పారుతుంది రక్తము, నీ కోసం నా కోసమేగా బలి అయిపోయేను యేసయ్యా. కల్వరిలోన యేసయ్యను చూడవా, కాలువ కట్టి పారుతుంది రక్తము, నీ కోసం నా కోసమేగా బలి అయిపోయెను యేసయ్యా. నేడే రక్షణ దినముగా పరుగిడి రావో మానవా, నేడే రక్షణ దినముగా పరుగిడి రావో మానవా, ప్రభు యేసు చెంతకు చేరవా, మన ప్రభు యేసు చెంతకు చేరవా. పండుగలెన్నో గడచిపోచున్నవి, నీ జీవితంలో మార్పు లేదు మానవా. హల్లెలూయా, హల్లెలూయా. రేపే గుడ్ ఫ్రైడే, యేసయ్య సిలువ వేయబడిన రోజు, నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన రోజు. రండినా జయ దానన్నా దమ్మా పరిగెత్తుకుంటారా నాన్న, దబాబు ఉన్నావా ఇక్కడే. ఇప్పుడు విజ్ఞాపన చేయాలి నువ్వు ఇక్కడ. విజ్ఞాపన అంటే ఏంటి తెలుసా? బ్రేక్ ఉండదు, బెల్లు ఉండదు, ఇక ఇక్కడ వేస్తే మోకాళ్ళు లేగవకూడదు, విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. దానన్న విజ్ఞాపన. హల్లెలూయా. మోకాళ్ళే. యజమాని అంటున్నాడు, ఈ చెట్టు నరికే ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుంచి వస్తున్నా, మారు మనసు పొందదే, పాపం విడిచిపెట్టదే, పాపం జోలికి ఇక నేను వెళ్ళను అనే తీర్మానం కలిగి ఉన్నదే, నేను ఫలిస్తాను, నీ కొరకు నీ ఆకలి తీరుస్తానయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా, నువ్వు చూస్తున్నావు కనుక నీ దృష్టికి నీకు ఇంపైన వ్యక్తిలాగా నేను బ్రతుకుతానయ్యానని ఒక మార్పు లేదే. అదే పాత జీవితమా? అదే మారు మనసు లేని జీవితమా? అదే పాప జీవితమా? అదే సీరియల్స్ చూస్తూనే ఉండిద్దా? ఎంతకాలం నేను ఇంకా అవకాశం ఇవ్వాలి? ఫలాలు లేని, మారు మనసు పొందడానికి ఇష్టం లేని, బాప్తిజం తీసుకోవడానికి ఇష్టం లేని ఈ వ్యక్తికి ఎంత డబ్బు ఖర్చు అవసరమా? ఎంత సమయం ఇవ్వటం అవసరమా? ఎంత అవకాశం ఇవ్వటం అవసరమా? ఈ చెట్టు వలన సమయం ఎందుకు వృధా అయిపోవాలి? ఈ చెట్టు వలన ఈ నేల ఎందుకు వృధా అయిపోవాలి? ఈ వ్యక్తి వలన నా ప్రయాస ఎందుకు వ్యర్థమవ్వాలి? ఈ వ్యక్తి వలన నా సమయం, నా సేవ, నా ప్రయాస, ఈ భూమి, నా ధనం వ్యర్థమైపోతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టా, ఎంత విలువ ఇచ్చా, ఎంత సమయం ఇచ్చా, మార్పు చెందుతుందా? ఒక్క కాయన కాసిందా? కాయలు లేని ఈ చెట్టు ఎందుకయ్యా మనకి? మారు మనసు పొందను నేను, ఇప్పుడు కాదు బాప్తిజం, వచ్చే సంవత్సరం తీసుకుంటా. గుడ్ ఫ్రైడే వచ్చిందా? గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత క్రిస్మస్ తీసుకుంటా. వాయిదాలు వేసే ఈ వ్యక్తి వలన ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? ఒకటి గ్రహించాలి, దేవుడు నీ మీటింగ్లోకి తీసుకొని వచ్చి నీకు ఈ వాక్యాన్ని తన సేవకుని నిలబెట్టి అందిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ ఒక వ్యక్తి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? అయ్యా కోప్పడబాకయ్యా. ఏంటండి చెప్పండి, నోరుదే చెప్పండి. మీటింగులకు వస్తున్నా కానీ, వాక్యం వింటున్నా కానీ ఎదుగు బొదుగు లేని ఈ వ్యక్తి గురించి కోప్పడబాకయ్యా. అవిధేయత కలిగిన వ్యక్తి గురించి కోప్పడబాకయ్యా. తిరగట్టు. అయ్యా
కోపడకయ్యా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ యజమాని ఎవరు అనంటే చెప్పాను కదా, పరలోకపు తండ్రి. ఈ తోటమాలి ఎవరు అనంటే మీ ఆత్మల రక్షణ కొరకు సభలు పెట్టి సేవ చేస్తూ వాక్యం అందిస్తున్న దైవ సేవకుడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి, హల్లెలూయా. దైవ సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసునా? పాస్టర్ అంటే అర్థం ఏంటో తెలుసునా? డబ్బు సంపాదించుకునేవాడు కాదు. దైవ సేవకుడు అంటే అర్థం సుఖపడడానికి సేవకు వచ్చిన వాడు కాదు. దైవ సేవకుడు అంటే సేవలో ప్రాణాలు వదిలేయడానికి వచ్చిన వాడు. ఒక వ్యక్తి ఫలించాలి అని, ఒక వ్యక్తి యొక్క ఆదరణ కొరకు, ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు, ఒక త్రాగుబోతు మారాలని, ఒక పేకాటాడేవాడు మారాలని, ఒక గంజాయి తీసుకునేవాడు మారాలి అని, ఒక డ్రగ్స్కి బానిసైన వాడు మారాలి అని, ఏమండి వ్యభిచారంలో పడిపోయి సమాజానికి కీడు చేస్తూ, సమాజంలో ఉన్న ఏమండి ప్రజలకు కీడు చేస్తూ, కుటుంబానికి కీడు చేస్తూ, తన చుట్టూ ఉన్న వారికి కీడు చేస్తున్న ఒక దుర్మార్గుడు, ఒక పందిపాటు దొంగ, ఒక నరహంతకుడు మారాలి అని తండ్రి దగ్గర ఉపవాసాలుండి నడుము కట్టి జీవితాన్ని కట్టి సేవ చేసేవాడే సేవకుడు. కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టండి, హల్లెలూయా. సేవకుడు అంటే అర్థం మత ప్రచారం చేసేవాడు కాదు. ఒక మనిషి యొక్క స్వభావం మార్చబడాలని, త్రాగుబోతూ, వ్యభిచారి, నరహంతకుడు, సమాజానికి కీడు చేసే వ్యక్తి, తల్లిదండ్రుల గుండెల్లో ఈటిలాగా బాణాల్లాగా ఉండి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యేలాగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు మారాలి అని చెప్పనని విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి. ఆ విజ్ఞాపనకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఈ విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి ఎవరు తెలుసా? ఇట్లా రెండు చేతులు పెట్టి చెట్టుని ఇట్లా 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 పట్టుకోనా, ఇటు చూడు, ఇటు చూస్తూ ఉండు, అట్లా పట్టుకొని. దేం చెట్టు అండి? ఈయన ఎవరండి? తోటమాలి. ఆ తోట అంతటికి నీరు పెట్టేవారు, ఫలాలు కాయలు కాసేలాగా చేసే వ్యక్తి తోటమాలి. ఏమంటున్నాడు ఈయన? ఈ చెట్టుని నరికివేయి, వేర్లతో సహా నరికివేయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అనంటే, ఫలింపని ప్రతి తీగను నరికి, మత్తయి సువార్తలో మీరు చదువుకోండి, తర్వాత 3వ అధ్యాయం 10వ వాక్యంలోను, 7వ అధ్యాయం 19వ వాక్యంలోను, యోహాను సువార్త 15వ అధ్యాయం 2, 5, 6 వాక్యాల్లోను ఈ 3 చోట్ల రాయబడిన మాట ఏంటి అనంటే ఫలాలు లేని. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మను ఒక కొమ్మను నరికామనుకోండి, నరికివేయబడంగా ఆ కొమ్మ ఏమైద్ది? కొమ్మ నరికి కింద పడిద్ది అంటున్నారు. చూడండి, మా వాళ్ళని ఏమనాలా? ఏమైద్ది? తర్వాత ఎండిందాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? చెప్పండి అమ్మ, నోరు తెచ్చి చెప్పండి. నరికి వేయబడితే ఒక వ్యక్తి జీవితంలో జరిగేది ఏంటి తెలుసా? ఆ వ్యక్తి అగ్నిలోనికి వెళ్ళి పడతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? అయ్యా అయ్యా కోప్పడబాకయ్యా, ఒక్కసారి ఈ చెట్టును నరికామనుకో మనం వేరులతో సహా, అది అగ్నిలో పడిపోద్ది. అగ్నిలో పడితే మరలాక అక్కడి నుంచి రాలేరని యోబు గ్రంథంలో వాక్యం రాస్తుంది. నీవు ఒక్కసారి వెళ్ళి అగాధంలో పడితే, నీ ఆత్మ వెళ్ళి ఒకసారి నరకంలో పడితే, నీవు అక్కడి నుంచి మరలా పైకెక్కి రాలేవు గనక, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు గనక, నీ కొరకు ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా కోప్పడబాకయ్యా, కోప్పడితే నరికివేయబడిద్ది, ఎండిపోయిద్ది జీవితం, అగ్నిలో పడిపోయిద్ది, కోప్పడబాకయ్యా. మరి కోప్పడపోతే అట్లా 3 సంవత్సరాల నుంచి మారు మనసు లేదు. ఎంత టైం ఇస్తున్నాను నేను ఈ చెట్టుకి, ఎంత సమయం ఇస్తున్నాను, ఎంత అవకాశం ఇస్తున్నాను, అయినా మారు మనసు పొందదే అని అంటే ఈ తోటమాలి అంటున్నాడండి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం దేవుడి నీకు ఇచ్చిన దయా కిరీటం, ఈ సంవత్సరం దేవుడి నీకు ఇచ్చిన దయా కిరీటం, ఈరోజు దేవుడి నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడి నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇది చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్తాం గట్టిగా. దేవుడి నీకు ఇచ్చిన అదృష్టం, దేవుడి నీకు ఇచ్చిన భాగ్యం, హల్లెలూయా. ఒక్క రాత్రి ప్రపంచం మొత్తం మీద ఒక రాత్రి మంచం మీదకి ఎక్కి పడుకొని నిద్ర లేకపోకుండా నిద్రలోనే చనిపోతున్న వాళ్ళు ఎంతమంది అని మొన్న సర్వే చేస్తే తేలింది అనంటే 25,000 మంది. ఒక రాత్రి మంచం మీద పడుకొని
నిద్ర లేకోకుండా నిద్రలోనే చనిపోతున్న వాళ్ళు ఎంతమంది రోజుకొచ్చి ప్రపంచంలో అనంటే ప్రపంచం మొత్తం మీద లెక్క పెడితే 25,000 మంది. నువ్వు రాత్రి పడుకొని మరలా ఉదయాన్నే చక్కగా లేచి తిరిగి నీ పని చేసుకున్నావు అనంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాక మరేంటిది? ఎందుకు ఇచ్చాడు ఆయుష్? ఇంకా నేను ఎందుకు బ్రతికించి ఉంచాడు? ఎందుకు తీసుకొచ్చాడు ఈ మీటింగ్లకి అనంటే ఈ మీటింగులో నువ్వు బాప్తిజం పొందాలని, ఈ మీటింగ్లో నీ మనస్సు మార్చుకోవాలని, నీ ప్రవర్తన మార్చుకోవాలని, నీ స్వభావం మార్చుకోవాలి అనని. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వేడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా. సరేలే బతిలాడుతున్నావు కదా, ఏం చేస్తా ఈ సంవత్సరం అంతా? అయ్యా ఒక మీటింగ్ పెడతానయ్యా, ఒక వాక్యం చెప్తానయ్యా, ఒక ఉపవాసం ఉంటానయ్యా, ఏదో ఒకటి చేసి ఈ చెట్టు ఫలించేలాగా చేస్తానయ్యా. వింటున్నారండి? ఇప్పుడు ఈయన అడిగిన ఆ రిక్వెస్ట్ని బట్టి ఆయన ఏం చేశాడు? సరే ఈ సంవత్సరం నీ కొరకు యేసయ్య ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఏం చేస్తున్నాడమ్మా చెప్పండి, నోరుదే చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, పెద్దగా చెప్పండి, చెప్పండి అమ్మా ఒకసారి చెప్పండి. హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు విజ్ఞాపన? యేసు రాజుగా పాటలు పాడండి పండగ. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చి, చేతులు పైకెత్తి కొట్టండి. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఓ రాజన్న, ఇక నాకంటే వయసులో పెద్దోళ్ళు తల్లులు ఉన్నారు, మీకు అందరికి వందనాలమ్మా. ఓ రాజన్న, ఇప్పుడు చెప్తున్నా ఏంటి యేసు రాజుగా వస్తున్నాడని? నేను ఎంతప్పటి నుంచి అంటున్నా, ఇప్పుడు చెప్తుంటే నాకు కొత్త కాదు రాజన్న. నేను ఎన్ని మీటింగ్లకు వెళ్ళానో, ఎంతమంది పాస్టర్లు చెప్తుంటున్నానో, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏడి ఏడి? నేను చిన్నప్పటి నుంచి అంటున్నా, ఎంతోమంది పాస్టర్లు చెప్పారు, ఆ పాస్టర్లు కూడా చచ్చిపోయారు, కానీ ఆయన రాలేదే. రాకడను గురించినటువంటి విశ్వాసం, రాకడను గురించిన నిరీక్షణ చాలామంది గుండెల్లో నుంచి పోయింది. వస్తానన్నాడు, ఆయన వచ్చాడా పెట్టాడా? సరే ఆయన వస్తానన్నాడు, ఆలస్యమైంది, సరే నువ్వు పోకుండా ఉంటావా? నువ్వు పోకుండా ఉంటావా? ఆయన రాకడను గురించిన ఆలోచన నువ్వు ఎలా చేస్తున్నావో మన పోకడను గురించిన ఆలోచన కూడా అట్లాగే చేయాలి. మనం ఒకవేళ పోవాల్సిన సమయం వస్తే చెప్పండి, వద్దే చెప్పండి, ఇంకా యేసయ్య ఎందుకు రావట్లేదు తెలుసా? ఇంకా యేసయ్య ఎందుకు రాలేదు అని అంటే, ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి యేసయ్య ఇంకా రాలా. ఈ మీటింగ్లో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి యేసయ్య ఇంకా రాలా. నీకు ఈ వాక్యం చెప్పడానికి యేసయ్య ఇంకా రాలా. ఏంటో తెలుసా అర్థం? ఒకవేళ యేసయ్య వస్తే నీకు ఇంకా మారు మనసు లేదు గనక, నువ్వు ఇంకా మనసు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి లోకంలోని రొచ్చుని ఇంకా విడిచిపెట్ల, యేసు రక్తంలోని పాపాలు కడగబడలేదు గనక నువ్వు ఎక్కడ నరకానికి వెళ్ళి పడతావు అనని తండ్రి దగ్గర యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. కొట్టు గట్టిగా అర్థం కాల మీకు. ఏం చేస్తున్నాడు నాన్న? ఏం చేస్తున్నాడు? తండ్రి మీరు ఇప్పుడు వెళ్ళిపోమంటే నేను మేఘారునున్నై వెళ్ళిపోతా, మీ చిత్తం చేస్తా. కానీ బాప్తిజం లేని వాళ్ళు, ఇంకా మారు మనసు లేని వాళ్ళు, ఇంకా పాపమును లోకమును విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారయ్యా. గనక ఒక్క అవకాశమే నాకు, నా విజ్ఞాపనతో వాళ్ళని మార్చుకుంటా. ఈ మీటింగులు వెనకాతల 30 రోజుల ఉపవాస ప్రార్థన ఉంది. ఆ ఉపవాస ప్రార్థనలు ఏం చేసాం తెలుసా?
త్రాగుబోతులు మారాలని. బందిపోటు దొంగలు, వ్యభిచారులు, గంజాయి, చైన్ స్మోకర్స్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఇంజెక్ట్ చేసుకునే వాళ్ళు, ఏమండి అక్రమ సంబంధాలలో ఉన్నవాళ్ళు, వావి వరుసలు తప్పి తిరుగుతున్న వాళ్ళు, సమాజానికి కీడు చేస్తూ సమాజంలో ఉన్న ప్రజలకు కీడు చేస్తున్న వ్యక్తులు సమాజానికి మేలు చేసే వ్యక్తుల్లాగా మారాలయ్యా, ఒక ఉద్యమం రావాలయ్యా, ప్రజల్లో ఒక మార్పు రావాలయ్యా అని 30 రోజుల నుంచి విజ్ఞాపన చేస్తూ ఏర్పాటు చేయబడిన సభలు ఇవి. ఈ సభల వెనకాతల యేసయ్య కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నేడే రక్షణ దినం. మనసు మార్చుకుంటావా? మనసు మార్చుకుంటావా? ఇంకా లోకం ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వెళ్ళిపోతావా ఆలస్యం చేస్తూ? ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం తీసుకుంటాని వాయిదాలు 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 వేసి వెళ్ళిపోతావా? ఈ సభల మొదటి రాత్రి యేసయ్య ఇక్కడ నీ కొరకు నిలిచి 2 చేతులు నీ వైపు చాచి నిన్ను పిలుస్తున్నాడు. కలువారి సిలువలో తన 2 చేతులు చాపి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన సిలువ రెక్కల నీడలోనికి పరిగెత్తుకుంటూ వచ్చేసేయి. ఆయన రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన చేతులతో ఆయన కార్చిన రక్తంలో నిన్ను పూర్తిగా కడిగి పవిత్రపరిచి నిన్ను ఫలించే వ్యక్తిగా చేస్తాడు. ఆమేన్. ఇక్కడ మన మధ్యలో ఒక సాక్షులు ఉన్నారండి. మచిలీపట్నం దగ్గర ఉన్న మల్లోలు నుంచి వచ్చారు. 7 సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలమ్మా? పిల్లలకి ఎన్ని సంవత్సరాలు తల్లి? అమ్మా 8 సంవత్సరాలు పిల్లలు లేరండి. మా అన్నయ్యను అక్క ఇక్కడ ఉన్నారు. మచిలీపట్నం మల్లోలు నుంచి వచ్చారు. దూరం నుంచి వచ్చారు. 2 బండి మీద. మీకు వందనాలు అక్క. అన్నయ్య ఎస్సాకని ఏడి వందనాలు అన్నయ్య. అది వాళ్ళైతే పేడ నుంచి వచ్చారు. వందనాలు. దూరభారాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని సీఎం నుంచి ఆశీర్వదించిన గాక. పట్టాలు దాటి వచ్చిన వాళ్ళకి వందనాలు. ఎరకట్లోంచి వచ్చిన వాళ్ళకి వందనాలు. అక్కడక్కడ ఇంకా చాలామంది వచ్చారు. అక్కడక్కడి నుంచి వచ్చారు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ప్రభు ఆశీర్వదించిన గాక. ఆమేన్. 7-8 సంవత్సరాలు పిల్లలు లేకపోతే గొడ్రాలు 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 అంటే ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఏవేవో చేశారు పిల్లలు పుడతారని చెప్పానండి. మన సంఘంలో ఒకళ్ళు సువార్త చేశారు. ప్రభు సన్నిధికి రండి, మందిరానికి రండి. విజయవాడలో మా మందిరం ఒకటి ఉంది. మా అన్నయ్యతో చెప్తాం, ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఏం చేయొద్దు, మీరు ప్రార్థన చేసుకోండి, యేసయ్య మీద విశ్వాసం, ఏం చేయొద్దు అని అంటే 2018వ సంవత్సరంలో వచ్చారు వాళ్ళు. 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేక. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఒక ఆవిడ వచ్చింది, 15 సంవత్సరాలు పిల్లలు లేక. ఇదిగో ఈ మీటింగ్లో ఈ అక్క ఈ అన్నయ్య చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఒక్క బిడ్డను మాకు ఇవ్వయ్యా, గొడ్రాలనే పేరును కొట్టేయనైనా ఒక్క బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ సేవకి ఇస్తానయ్యా. దేవుని బిడ్డలారా, ఆ తీర్మానం ఆలకించిన దేవుడు ఆ సంవత్సరంలోనే ఒక బిడ్డనిచ్చాడు. ఆ పిల్ల ఏది? ఆ అమ్మాయి ఏది? అదిగో ఈ అమ్మాయి కృపారేఖ. చప్పట్లు కొట్టి యేసయ్యనామని మహింపరచండి గట్టిగా. ఇక్కడ ఒక మాట ఉంది, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు దర్శన పండుగలో నీ కోసం నేను చేస్తాను. ఈ సంవత్సరం గర్భఫలం లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరంలో కుమారులను కుమార్తెలను ఎత్తుకొని వచ్చేదరగాక. పోయిన సంవత్సరం ప్రవచనం చెప్తే, ఇదిగో ఈ అబ్బాయి చెప్తాడు మీకు సాక్ష్యం రేపు 2-3 రోజుల్లో. పోయిన సంవత్సరం ఇదే మీటింగ్లో ఈ అబ్బాయి ఇలా ఆవిడ ఎక్కడ ఉంది? ఇదిగో వచ్చింది ఈ మీటింగ్లో సాక్ష్యం చెప్పాలని. లేదా పడుకుందా? అటు వెళ్ళిందా? సరే పిల్లల్ని ఎత్తుకొని తిన్నట్టు ఉంది. పోయిన సంవత్సరం వాక్యం చెప్తా ఉంటే వచ్చే సంవత్సరం పిల్లల్ని ఎత్తుకొని వస్తారు అనగానే కూతురిని ఎత్తుకొని వచ్చాడు అబ్బాయి. హల్లెలూయా. మీ అవసరాలు తీర్చే ప్రభు ఈ దర్శన పండుగలో మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఫలాలు లేని వ్యక్తులు మారు మనసు అనే ఫలం ఫలించాలి, బాప్తిజం అనే ఫలం ఫలించాలి, రక్షణ అనే ఫలం ఫలించాలి, పరిశుద్ధాత్మ అనే ఫలం ఫలించాలి, ప్రేమ అనే ఫలం ఫలించాలి, సేవ అనే ఫలం ఫలించదరగాక. ఒక్క చిన్న తీర్మానం వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతం చేసింది. ఒక చిన్న తీర్మానం, నీ సేవకు మా పిల్లల్ని ఇస్తామయ్యానని ఆయన చేసిన తీర్మానం ఈ రోజు నా కుమార్తెని తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఈ రాత్రి నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమనో తెలిసినా ఒక చిన్న తీర్మానం చెయ్యి. అయ్యా, నీ కొరకు నేను మారు మనసు అనే ఫలం ఫలిస్తానయ్యా.
నేను ఇదిగో ఈ దర్శన పండుగలో వాక్యం విన్నాను, పాపం వలన వచ్చే జీతం మరణం గనక ఆ నరకం నుంచి తప్పించబడటానికి నా కొరకు నువ్వు ప్రాణం అర్పించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని నా ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి విజ్ఞాపన చేస్తున్నానని నేను గ్రహించి తెలుసుకున్నానయ్యా. కనుక నేను మార్పు చెందుతున్నాను, మనసు మార్చుకుంటున్నాను. ఈ దర్శన పండుగలో నేను మనసు మార్చుకొని రక్షణ తీసుకొని నీకు సాక్షిగా నేను నిలబడతాను. నేను ఒక్క చిన్న తీర్మానం చెయ్యి, ఆ తీర్మానం నీ జీవితంలో అద్భుతం చేయనుగాక. ఒక చిన్న తీర్మానం కుమార్తెనిచ్చింది. ఒక చిన్న తీర్మానం, అయ్యా నేను చావకుండా బ్రతికితే నీ సేవ చేస్తాను అని చెప్పానని ఒక అతను తీర్మానం చేసుకున్నాడు. మరణ పడకల్లో ఉండి యథార్థమైన మంచి మనస్సాక్షితో నేను బ్రతికితే నీ సేవ చేస్తాను, బ్రతికించయ్యా, లేదా నీ చిత్తమైతే చేర్చుకొని అయినా అని చెప్పానని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చి ఆయన ఈ రోజున సేవ చేసేలాగా దేవుడు కృప చూపించాడు. ఒక చిన్న తీర్మానం. ఈ దర్శన పండుగలో నీ తీర్మానం ఏంటి? నువ్వు ఇంకా నరికి వేయబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ లోకంలో నుంచి తీసివేయబడటం, కుటుంబంలో నుంచి తీసివేయబడటం. నువ్వు ఇంకా నరికి వేయబడకుండా నీ విషయంలో యేసయ్య విజ్ఞాపన చేయటం వలన తండ్రి నిన్ను ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు. ఈ రాత్రి వాక్యం వినిన తర్వాత నీ తీర్మానం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? మనస్సు మార్చుకుంటానని తీర్మానం ఉందా? రక్షణ పొందుతానని తీర్మానం ఉందా? ఈ తీర్మానం నీ గుండెల్లో ఈ రాత్రి పుట్టి నువ్వు రక్షణ పొందడానికి ముందడుగు వేసినట్లయితే కనుక బాప్తిజం తీసుకుంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి. అమ్మో ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటే నీకు వచ్చే శోధనలో యేసయ్య నీకు తోడుగా నిలబడతాడు. నీకు ఎదురయ్యే పరీక్షలన్నిటి మీద యేసయ్య నీకు విజయం ఇవ్వటం నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. రక్షణ పొందకముందు ఏ నీళ్లలో ఏ సముద్రంలో నువ్వు మునిగిపోయావో రక్షణ పొందిన తర్వాత అదే సముద్రం మీద నిన్ను నడిపిస్తాడు ఆయన. నిన్ను ముంచిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని కాళ్ళ క్రింద చెదగదొక్కించి నిన్ను విజయ పదముగా నడిపిస్తాడు యేసయ్య. నీ తీర్మానం ఏంటి? ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? ఈ దర్శన పండుగలో యేసయ్య నిలబడి తండ్రి కోపం నీ మీదకి రాకుండా, తండ్రి యొక్క ఉగ్రత నీ మీదకి రాకుండా, ఉగ్రతకి కాలిపోకుండా, ఆ తీర్పుకు నశించిపోకుండా ఆయన నరికివేయమంటే ఆ తీర్పుని ఎవరు ఆపగలరు? నరికివేయబడకుండా, అగ్నిలో కాల్చివేయబడకుండా, లోకం నుంచి నీ కుటుంబం నుంచి నువ్వు ఇంకా వేరు చేయబడకుండా నువ్వు ఇంకా కాపాడబడ్డావు. ఈ మీటింగ్లోకి వచ్చావంటే నీ కొరకు దైవ సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని చేస్తున్న విజ్ఞాపన 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 విజ్ఞాపన. అందరు లేచి నిలబడండి. కలువారి సిలువలో 3 మేకుల మధ్యలో యేసయ్య నీ కొరకు ఇక్కడ వేలాడుతూ నిలిచి ఉన్నాడు. చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఈ మొదటి రాత్రి నీవింకా నరికి వేయబడకుండా, నీవింకా అగ్నిలో వేయబడకుండా, నీవింకా ఈ లోకం నుంచి వేరు చేయబడకుండా సజీవంగా ఇంకా బ్రతికి ఉన్నావు అని అంటే నీ కొరకు నీ పరిశుద్ధులు చేస్తున్నావు విజ్ఞాపన. కళ్ళు మూసుకుందాం. ఈ మీటింగ్లో నువ్వు ఖచ్చితంగా ఫలించబోతున్నావు. ఒక చిన్న తీర్మానం చేసుకో. కళ్ళు మూసుకొని అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం మీటింగ్ ప్రభు మనకి ఇచ్చింది ఆయన దయతోనే. ఆయన దయతోనే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం అన్నా ఈ చెట్టు ఫలించేలాగా నేను కష్టపడతాను. నీ అక్కర తీరుస్తాడు ప్రభు. నీ అవసరత కొరకు ప్రభు గుప్పిలు విప్పుతాడు ఈ రాత్రి. వాక్యం వినిన సహోదరి సహోదరులారా, నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? రేపు నీది కాదు, రేపుంది అని అనుకోకు. ఈరోజే నీది. మనసు మార్చుకో.
మనస్సు మార్చుకో, రక్షణ పొందుతానని పరిగెత్తుకుంటురా ప్రభు దగ్గరికి. నీ ఆత్మరక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన మీటింగ్ ఇది. నిన్ను తీసుకొచ్చుకున్నాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు ఆయన, నీ కొరకు ఏర్పాటు చేశాడు ఆయన ఈ మీటింగ్ని. నోరు తెచ్చి ప్రార్థన చేసుకుందాం. నీవు నా యేసయ్యకి చాలా విలువైన వ్యక్తివి, అమూల్యమైన వ్యక్తివి. కళ్ళు మూసుకొని యవనస్తులారా, అమ్మా, తల్లి, తండ్రి, నాన్న, అన్నయ్య, తమ్ముడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీవింకా బ్రతికి ఉన్నావు అని అంటే దేవునికి ఇచ్చిన ఆయుష్. రేపు నీది కాదు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ మీటింగ్ నీ కొరకే, ఈ వాక్యం నీ కొరకే. నీ జీవితంలో ఒక మార్పు తేవాలని, ఫలాలు ఫలించే వ్యక్తిగా నిన్ను మార్చాలని నీ కొరకు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి చక్కటి వర్తమానాన్ని యేసయ్య నీకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చాను. వాక్యం వినిన తర్వాత నీ తీర్మానం ఏంటి? వాక్యం వినిన తర్వాత నీ తీర్మానం ఏంటి? కళ్ళు మూసుకొని మన మధ్యలో ఉన్న దైవజనులు షాలేమన్న గారు చెప్పబడిన వాక్యం విని వారందరి జీవితంలో ఫలభరితంగా మార్చబడటానికి ప్రార్థన చేస్తా ఉన్నారు. తీర్మానంతో కూడిన నీ ప్రార్థన ఏంటి? రాత్రి నీ తీర్మానం ఏంటి? మహాగణుడు అయిన తండ్రి, కృపగల దేవ, నీ నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. ఆయన రాత్రి వేళ ఈ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అంజూరపు చెట్టు అనబడినటువంటిది ఏ రీతిగా నీవు ఉండటానికి కృప చూపుతున్నావో, ఇంకా మీ ద్వారా అనుభవిస్తూ మిమ్మల్ని తెలుసుకుంటున్నటువంటి వారిని ఈ రాత్రి వేళ నాయన మీరు దర్శించినటువంటి దేవుడు. నీ బిడ్డలో ఏ పరిస్థితుల్లో వచ్చారో వారందరితో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట వారి జీవితాల్లో స్థిరపరచబడాలి, వారి జీవితాలు మార్చబడాలి. నాయన నీకు ఇష్టమైన వారుగా కావాలి. నీవు కృప చూపగలిగిన దేవుడవి. ఏ ఒక్కరూ నశించుడు నాకు ఇష్టము లేదు అని ఈ లోకానికి వచ్చి, అయ్యా మేము పాపులమై ఉండగానే ప్రాణం అర్పించి రక్తము కార్చినటువంటి దేవుడవి. ఈ రాత్రి వేళ వెత్తబడినటువంటి మాటలు నిరర్థకము కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపును దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. ఏ ఒక్కరు నశించుడు నాకు ఇష్టము లేదు అనేటువంటి వాడివి కాబట్టి ఆత్మీయతలు సరిదిద్దండి, క్రియాత్మకంగా సరిదిద్దండి, తలంపులలో సరిదిద్దండి నాయన, నడవడిలో సరిదిద్దండి నాయన. త్రాగుడు, వ్యసనాల్లోంచి, బలహీనతలోంచి విడుదల కలుగు చేయమని రాత్రి వేళ ప్రార్థన చేస్తా ఉన్నా. ఏ అక్కర కలిగి నీ సన్నిధికి వచ్చారో ఈ రాత్రి వేళ నిత్యముగా మీ నామములు మీరు అనుగ్రహిస్తున్నందుకు కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా బలపరచండి, కృప చేత నింపండి. ఈ మొదటి దినము మీ మహిమార్థముగా జరిగించినటువంటి దేవా, ఈ రాత్రి వేళ మీ నామమును కొనియాడుతూ ఉండగా బలపరచండి అయా. నీ వాక్యమును బట్టి నీ బిడ్డల హృదయాలు స్థిరపరచమని, వారి కుటుంబాలలో కార్యాలు జరిగింపజేసి నీ నామ మహిమార్థమే నడిపింప చేయండి నాయన. ముందున్నటువంటి దినముల్లో కూడా నీ కృప తోడుగా ఉంచి ఈ సభలను అంతకంతకు మహిమార్థముగా జరుగుటకు సహాయము దయచేయండి. నీ ప్రజల ద్వారా ఇంకా అనేకులు రావడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి నీ బిడ్డలు వెళుతూ ఉండగానే నయా వారి మార్గాల్లోని మీ అద్భుతాలు చూడాలి, నీ ఆశ్చర్యమైన కార్యాలు చూడాలయా. నీవు కృప చూపగలిగిన దేవుడవి నాయన. కాబట్టి నీ ప్రజలను కనికరించి కటాక్షించమని, నీ దాసుని ఇంకా బహుగా బలపరిచి మీ మహిమ కొరకు నిలబెట్టి మీరు వాడుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుతూ యేసు నామమును అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
స్తోత్రం.